మనకి రేపు 31 నుంచి ఓవల్ వేదికగా ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య 5th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ టెస్ట్ చూసుకుంటే హోరాహోరీగా జరిగిద్దామని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి లాస్ట్ టైం చూసుకున్నా సరే అదే విధంగా జరిగింది. మనకి 2021లో ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య ఈ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ మన వాళ్ళు చాలా దారుణంగా ఆల్ అవుట్ అయ్యారు. సో దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఆ మ్యాచ్లో గెలవడం జరిగింది ఓవల్ వేదికగా. అయితే మరి ఇప్పటి వరకు ఈ ఓవల్ వేదికగా స్టాట్స్ కనుక మనం ఒక్కసారి చూస్తే మొత్తం కూడా మన ఇండియన్ టీం ఇక్కడ మొత్తం 15 మ్యాచెస్ ఆడితే దాంట్లో 2 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది. దాని తర్వాత 7 మ్యాచ్లు డ్రా అయిందనమాట. అయితే మరి ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా మంచి హోరాహోరీగా జరిగే ఛాన్సే కనిపిస్తుంది. సో మరి లాస్ట్ టైం 2020 సో మనం గెలిచింది కూడా 2 సార్లు అని చెప్పాను కదా. సో దాంట్లో 1971 అప్పుడు ఒకసారి, దాని తర్వాత 2021 అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఉన్నప్పుడు ఒకసారి అనమాట. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో అప్పుడు చూసుకుంటే విరాట్ కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ చేసి ఆదుకున్నాడు. దాని తర్వాత షార్దుల్ ఠాకూర్ కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్లో అది. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే వాళ్ళు ఒక 90 రన్స్ లీడ్ ఏమో పెట్టారు ఎప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత. అయితే మరి దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో అప్పుడు చూసుకుంటే మన వాళ్ళు ఏకంగా 300 టార్గెట్ ఇచ్చారు వాళ్ళకి. అయితే మరి వాళ్ళని కేవలం 208 రన్స్కే వాళ్ళని ఆల్అౌట్ చేసేసి మరి ఆ మ్యాచ్ గెలవగలిగాం మనం. అయితే అక్కడ చూసుకుంటే మ్యాచ్ చాలా హోరాహోరీగా జరిగింది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఇంగ్లాండ్ పై చేసి సాధించింది. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మన ఇండియన్ టీం పై చేసి సాధించి ఆ మ్యాచ్ని గెలిచాం. అయితే మరి ఇదంతా చూసుకుంటుంటే మరి రేపు జరగబోయే 31st జరగబోయే ఈ లాస్ట్ టెస్ట్ కూడా కొంచెం హోరాహోరీగా జరిగిద్దాం అనిపిస్తుంది. కానీ అప్పుడు చూసుకుంటే మనకల్లే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, పుజారా, రోహిత్ శర్మ, వీళ్ళంతా కూడా. మరి ఇప్పుడు అటువంటి సీనియర్ ప్లేయర్స్ లేరు, కేవలం మనకి ఇప్పుడు అంత సీనియర్స్ లేరు కాబట్టి మరి ఎలా ఉండిద్ది అనేది చూద్దాం.